ఒకటి మేడం, మీది మైనస్ ఏం చెప్తున్నారంటే ఎక్కువ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కరెక్ట్ చేయలేకపోయారు అనేటువంటి ఒక మైనస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మహిళగా జనరల్గా లిక్కరు అనేదాన్ని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కువగా లిక్కరు అనేది ఎక్కువ విస్తారంగా ఉంది అని దానికి మీరే దానికి నాంది పలికారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బయట అనే కదా మా మీద ఏవి అంటే ఎలాంటి ఆరోపణలు చేయలేక ఇట్లాంటి కొందరు చేస్తుంటారో మాకు గిట్టని వాళ్ళు అనేది ఒక టీం ఉంది అని చెప్పాను కదా. దాంట్లో ఇటువంటి అభాండాలు కూడా దాంట్లో భాగమే. రూట్ లెవెల్ నుంచి స్టడీ చేసి మీరు ప్రజా సమస్యలపై అక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు లెక్కర్ అన్నారు, ఇంకోటి ఏమన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మున్సిపాలిటీస్ని సెలెక్షన్ చేయాలి. మా మున్సిపాలిటీ నుంచి కూడా మేము ప్రపోజల్స్, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాటి ప్రపోజల్స్ పంపించిన. ఓకే. సో అక్కడ ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మా అంటే పాత చిన్న చిన్న లేన్స్ ఉంటాయి కదా, అట్లా కొంత ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని తీసుకోలేదు, ఇంకా ఆ ఫేజ్ వైజ్గా తీసుకుంటాము నెక్స్ట్ ఫేజ్లో అని చెప్పి మా గద్వాల మున్సిపాలిటీ అప్పుడు ఇంకా కొన్ని వాటర్ గురించి కొంత ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ అంటే అన్ని ప్రాంతాలకు కూడా అసలు యాక్చువల్గా మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం లేదు, గద్వాల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. కృష్ణా రివర్ మా అంటే మా బార్డర్ అంటే మా అంచుననే ఉంటుంది, కృష్ణా రివర్కి పక్కనే ఆనుకొని మా టౌన్ ఉంటుంది. సో అక్కడి నుంచి వాటర్ ఎప్పటి నుంచో అక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా అక్కడి నుంచే ఉంది. అయితే ఆ స్కీమ్ చాలా పాతగా అయిపోయింది ఇప్పటికీ. ఆ స్కీమ్ని కూడా రివైవ్ చేయాలి, కొత్త స్కీమ్లో తీసుకుని దాని తర్వాత వాటర్ కనెక్టివిటీ 24 hours వాటర్ సప్లై ఉంటేనే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తామని అప్పుడు ఆ యొక్క రీజన్తోనే పక్కన పెట్టారు. ఓకే. సో దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి మేము శాంక్షన్ చేయించుకున్నాము గద్వాల్కి. ఆ స్కీమ్ నుంచి దాన్ని వాటర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రపోజల్ చేయాలనే దీంట్లో అది డిలే అయింది. సో నేను ఒకటే అడుగుతున్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డీకరుణ చేయలేదంటున్నారు. ఎన్ని పట్టణాలకు మన రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది చెప్పమనండి. ఓకే. ఎన్ని గ్రామాలకు ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? ఇది ఊరికే ఆరోపణలు చేయడము అనడం అనేది కాదు, అంటే ప్రాక్టికాలిటీ కూడా ఉండాలా. దానికి సమస్యలు ఏమున్నాయి, ఎందుకోసం కాలేదు, దాని రీజన్స్ ఏంటి, ఏం చేస్తే మనకు అవుతుంది, ఆ విధంగా వర్కౌట్ జరుగుతుంది తప్ప ఊరికనే ఏదో అనడం ఒక డీకరణ మీద ఏదో ఒకటి రాయి వేయాలి చేయాలి కాబట్టి కాని పని చెప్తాం. అయ్యే పనులన్నీ అయ్యే పనులు ఇది చేపించిందని చెప్పొచ్చు కదా. ఇవన్నీ చేసింది కానివన్నీ చేసింది, జిల్లా కోసం జిల్లా కాదన్నారు, జిల్లా కోసం ఫైట్ చేసి జిల్లా తెచ్చింది. ఇవన్నీ ఆరోపణలు అనేటివి కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైనా మనకు వ్యతిరేకమైన వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ చేస్తారు. బట్ నేను అది కూడా సద్విమర్శగానే తీసుకుంటా. డెఫినెట్గా గద్వాలని ఒకరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గద్వాల కూడా చేపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఏమేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి దాన్ని కూడా తప్పకుండా చేపిస్తాం. ఓకే. నిన్న ఒక 1000 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో 1000 మంది కాంగ్రెస్లో చేరారు. ఈ ఫైనల్గా ఇది ఇప్పుడు ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి కేసీఆర్ని గద్దె దించడానికి, కేసీఆర్ యొక్క పరిపాలన మీద మేము పాటల రూపంలో ప్రజల్లో మధ్యలోకి వెళ్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఎట్లా అని నెక్స్ట్ ఎలక్షన్ ప్రచారం ఏ విధంగా చేయడానికి మీరు ఒక వ్యూహం అనేది ఉంటుంది? పాటల రూపకంగా కూడా అది కూడా ఒక మార్గం. పాటలు అనేది తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క సెంటిమెంటల్ సాంగ్సే చాలా పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించినాయి. సో ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఓకే. ఆయన ఆ పాటలతో ఏ విధంగా తెలంగాణ ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టిండో ఇప్పుడు అదే రకమైన పాటల్లో తెలంగాణ సెంటిమెంట్తో ఏ విధంగా గద్దెనెక్కి కూర్చున్న కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ ప్రజలను కొంప ముంచుతున్నాడో పాటల రూపంగా ప్రజల్లోకి వెళ్తాం. అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రజా విధానాలే కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, రైతు వ్యతిరేక విధానాలే కానీ, ఈరోజు నిరుద్యోగ యువత వ్యతిరేక విధానం అన్ని చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే అవన్నీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగం. ఇవన్నీ అదొకటే ఉండదు కదా, ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్. సో తప్పకుండా దీంట్లో పోతామని మా ప్రెసిడెంట్ గారు చెప్పుకుంటారు. దాని రైట్. దాంట్లో పాటలు కూడా చాలా అంటే ప్రజలని పెద్ద ఎత్తున చొచ్చుకొని పోయేది పాట రూపకంగా పోతుంది కాబట్టి పాట రూపకంగా కూడా మేము పోతామని చెప్పింటారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇచ్చినటువంటి అగ్గిపెట్టె లాంటి ఇల్లులు కాకుండా
ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, కాళ్ళు చాపుకుని పడుకోనేంత అని చెప్తున్నారు, అలాంటి ఇల్లులు మీ ప్రభుత్వం పేదలకి కట్టాలి అని. ఖచ్చితంగా ఇప్పుడు గతంలోనే చెప్పాం, ఇందిరమ్మ ఇండ్లకు ఇంకొక అడిషనల్ రూమ్ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రూమ్ పక్కల మళ్ళీ ఒక రూమ్ కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తుందని, అదేవిధంగా లేని వాళ్ళకు కూడా కొత్తగా ఇండ్లు ఇస్తుందనేది. సో అది ఎంత ఏందనేది మేనిఫెస్టోలో మేము డిసైడ్ చేస్తాం. ఇంత ముందు చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు కదా మేనిఫెస్టో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.